హాయ్ ఫ్రెండ్స్. ఇవి ఏంటా అని చూస్తున్నారా? ఇవి చిరుధాన్యాలండి. అదే మిల్లెట్స్ అంటారు కదా! అవి. ఇవి మన హెల్త్‌కి చాలా మంచిది. మంచి పోషకాలను అందిస్తాయి. కానీ వీటిని తరచుగా మనం ఎలా తీసుకోవచ్చో మనలో అందరికీ అంతగా తెలియకపోవచ్చు. నేను చెప్పే ఈ ఐడియా మీకు బాగా హెల్ప్ అవుతుంది. వరిగలు, కొర్రలు, ఊదలు, అరికలు, జొన్నలు, సామలు, వీటితో పాటు నేను క్వినోవా సీడ్స్ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని 100 గ్రామ్స్ చొప్పున ఒక బౌల్‌లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను సజ్జలు వేయటం మర్చిపోయాను. మీరు దానిని వేసుకోవచ్చు. రాగులు నేను తరచుగా జావలాగా చేసుకొని తీసుకుంటాం కనుక ఇందులో కలపలేదు. మీకు కావాలంటే రాగులు కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఇవి అన్నీ బాగా కలిసాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ ఏంటంటే, ఒక గ్లాస్ పెసలకి, ఒక గ్లాస్ ఈ మిల్లెట్స్ మిక్స్‌ని వేసి, గుప్పెడంత బియ్యం వేసి, మంచిగా కడుక్కొని, నైట్ మొత్తం నానబెట్టి, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర వేసి, దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. మంచి టేస్టీ అయిన, హెల్తీ అయిన మిల్లెట్ దోస రెడీ.